ప్లీజ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ అసెంబ్లీలో. అందరికీ నమస్కారం అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్నటిదాకా నా ఒపీనియన్ డిఫరెంట్గా ఉండే. నిన్న ఒపీనియన్ చేంజ్ చేసుకున్నాను అండి. నా ఒపీనియన్ ఏముండే అంటే రాజకీయాలలో ఒక మూడో పార్టీ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, త్రిముఖ పోటీ ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఓకే త్రిముఖ పోటీ అనేది మనం చూడొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. కాకపోతే నిన్న పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినాక ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే ఆయన డమ్మీ క్యాండిడేట్ అండి. నాకు క్లారిటీ వచ్చేసింది డమ్మీ క్యాండిడేట్. ఎందుకు డమ్మీ క్యాండిడేట్ అంటే ఆయన అన్న కొన్ని మాటలు అంటే ఆరోగ్యం బాగలేదు, లేదంటే మరి హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ ఏమన్నా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారో ఏమో తెలియదు, కానీ ఆయన ఏమంటున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. అంటే పాలకపక్షం కంటే ఒక సీటు ఎక్కువ వస్తే ప్రతిపక్షం కదా అంటున్నాడు. అదేంటి అంటే ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడు? పాలకపక్షం కంటే ఒక సీట్ ఎక్కువ వస్తే అదే పాలకపక్షం అవుతుంది కదా, ప్రతిపక్షం ఎందుకు అవుతుంది? టంగ్ స్లిప్ టంగ్ స్లిప్ కాదండి, అవగాహన లేకపోవడం. రెండో అవగాహన లేదు ఆయనకి, ఆయన క్లారిటీ లేదు. ఏదో నేను ప్రెస్ మీట్ పెట్టాలి ఆత్రం మీద, టీడీపీ వాళ్ళకంటే ముందు మేమే పెట్టాలని వచ్చిండు, కానీ ఏం మాట్లాడుతున్నాడు? పక్కన ఉన్నటువంటి ఆయన మిత్రుడు పక్కన నిలబడి ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పేసి గోక్కుంటున్నాడు ఆయన. అట్లాంటి విజువల్స్ గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆశ్చర్యం. రెండోది సార్, నాకు అర్థం కాక అడుగుతున్నా, ఏం కావాలి మీకు అంటే పాలకపక్షం మీరే, పిఎస్సి చైర్మన్లు మీకే, ప్రతిపక్షం కూడా మీకేనా? ఏంటిది నాకు అర్థం కాదు. ఎక్కడన్నా విన్నారా? అసలు చోద్యం అనాలో ఏమన్నాలో అర్థం కావట్లేదు. ఆయన క్లియర్ గా అంటున్నాడు మాకు 20 కూడా వచ్చినాయి, మరి మాకు ప్రతిపక్షం అంటాడు. అరే నువ్వు ఉన్నది పాలకపక్షంలో, ఎలక్షన్లకి ముందు కూటమి అని చెప్పేసి మీరు ఫామ్ చేసి మీరు ఎలక్షన్లలో కంటెస్ట్ చేసి మీరు ప్రస్తుతం పాలిస్తున్నారు. యువర్ ఏ డిప్యూటీ సీఎం, మీ మంత్రిత్వ శాఖలో మీరు 3 మంత్రులు ఉన్నారు ఆడ. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎట్లా అపోజిషన్ పార్టీ అవుతారు? నాకు అర్థం కావట్లేదు. సరే ఓకే, పాలకపక్షం తర్వాత ఎవరుంటే వాళ్ళు అపోజిషన్ కదా. అవును, ఎవరున్నారు పాలకపక్షం తర్వాత? కాంగ్రెస్ ఉందా? వేరే ఏమైనా పార్టీలు ఉన్నాయా? ఉన్నది కేవలం ఒక పార్టీ కదా, వైఎస్ఆర్సీపీ ఉంది. ఒక్క పార్టీనే ఉన్నప్పుడు మరి ఒక్క పార్టీకే కదా ఇవ్వాల్సింది. దానికి ఏదో 10% అని టీడీపీ వాళ్ళు అంటారు, ఎక్కువ సీట్లు ఉంటే రావాలని పవన్ కళ్యాణ్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూలు, సిద్ధాంతం, ఏదో నిబంధన తీసుకొస్తున్నారు. సుబ్రహ్మణ్యం స్వామి గారు ఉన్నారు, ఆయనకి తెలిసిన లా అంటే నేను బాగా గౌరవిస్తాను. ఆయనకి లా అన్నది పీక్స్ అనమాట. ఆయన ఒక మంచి మాట్లాడు, ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు ఇవ్వచ్చు 10%. ఇప్పుడు అట్లంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్లు ఢిల్లీలో కేవలం 3 ఉండే ఎమ్మెల్యేలు అక్కడ ఇచ్చారు కదా. మరి అక్కడ ఈ ఢిల్లీ వాళ్ళకి రాజ్యాంగాలు తెలవా, రూల్స్ తెలవా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వెతుకుతున్నారు ఇష్యూస్ ఎట్లా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న గవర్నర్ గారు వచ్చి అంత పెద్ద స్పీచ్ ఇచ్చి వెళ్తే అది కౌంట్ కాదంట. ఏంటిది, ఎందుకు కౌంట్ కాదంట? నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలిస్తే కదా మీరు కౌంట్ కాదని ఎందుకు అంటున్నారు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పిలవాలనుకుంటున్నారా? సరే వచ్చిండు అనుకుందాం, సరే మీ కోరిక తీర్చండి, రా అంటే తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు, వచ్చిండు. వచ్చిన తర్వాత ఇష్యూ ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వలేదనుకోండి, ఆయనకి బయట సింపతి. ఇచ్చారనుకోండి ఊడ్చి పాడేస్తాడు, అది డేంజరే. ఏం చేసినా కూడా ఆయన వచ్చి అక్కడ నిలబడితే అసెంబ్లీలో ఆయన ఏం చేసినా కూడా ప్రజలలో బయట సింపతి అనేది క్యారీ అవుతుంది. అది వాళ్ళకే కష్టం. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదా? సింపుల్ విషయం అండి, ఆ విషయం అర్థం కావట్లేదా? రెండోది ఉదయం నుంచి నేను నాకు ఒక పాయింట్ చెప్పండి. అసలు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఏంటి నష్టం వీళ్ళకి? ప్రతిపక్ష హోదా ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఇవ్వకూడదు అంటే నేనేం చెప్తున్నాను మీకు, ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కదా మీరు, ఇచ్చేస్తే పోయింది. నేను చెప్తున్నాను అదే మీకు. ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే 420 హామీలు ఉన్నాయి, 420 అండి, 420 అయితే అదనుకునేరు, మొత్తం కలిపి 420 ఇచ్చారు. అంటే అసలు నకిలీ హామీలన్నీ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గంట కొట్టినట్టు కొడతాడు. ఆ గంటకి దెబ్బకి ముఖ్యమంత్రి గారు సీట్లో ఉండరు, ఉప ముఖ్యమంత్రి గారు అసలు స్టేట్ లోనే ఉండరు. అది ఎందుకు తలకాయ నొప్పి మాకు అని చెప్పేసి వీళ్ళు అది ఇస్తలేరు. ఎందుకు అంటే అపోజిషన్ పార్టీ లీడర్ అన్న తర్వాత పాలకపక్షం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ సమయం ఇవ్వాల్సింది అపోజిషన్ పార్టీ లీడర్. అది ఇవ్వాలి, అది మ్యాండేట్ కాబట్టి. అది ఇవ్వాల్సిన టైం వస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత డేంజరో వాళ్ళకి తెలుసు. పొద్దున లేస్తే సార్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి జపం చేస్తున్నారు అందరూ. ఇంకో విషయం, ఈ రోజు ఉదయం నుంచి గవర్నర్ గారిని అవమానించారు అని చెప్పేసి నేను ఎవరు అన్నది అయ్యన్న పాత్రుడు గారు, స్పీకర్ గారు, ఆయన బాధపడుతుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. కాకపోతే మీరు చూపించారా ప్రీవియస్ గవర్నర్ ఏవైతే ఉందనో ఏంటి ఏం పేరు విశ్వభూషణ్ గారు, ఆయన వీడియో చూపించారా? చూపించలేదు సార్, చూపించండి విశ్వభూషణ్ గారిది. వీళ్ళు అసెంబ్లీలో స్పీకర్ని అవమానించిన విజువల్స్ అయితే నేను వేసాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూడలేదన్నారు కదా, ఇక్కడ ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి సార్. మళ్ళీ మొదటి నుంచి చేయండి సార్.
ఇక్కడ agriculture, women empowerment and inclusive governance. The reliable దురదృష్టకరం ఏంటంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ చూడలేదు సభ్యులు వైఎస్ఆర్సీపీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారే అన్నారు. అదేదో నక్క పుట్టిన 4 రోజులకే ఇంత పెద్ద గాలివాన నేను ఎప్పుడూ చూడలేదందంట. దాని వయసు 4 రోజులే. నా జీవితంలో చూడలేదు ఇంత పెద్ద గాలివాన అందంట. మరి ఈ దృశ్యాలు ఎప్పుడు చూడలేదేమో. చూడండి విజిల్ బాలకృష్ణ గారు విజిల్ వేస్తున్నాడు అసెంబ్లీలో. పవన్ కళ్యాణ్ గారికి పంపించాల్సింది. ఇప్పుడు ఒక సైగ చేస్తాడు ఇలా ఇలా అని. చూడండి సైగ. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదనేది ఆయన బాధపడ్డారు. ఓకే, పవన్ కళ్యాణ్ ఆ 11 మంది డిసిప్లిన్ గా బయటకు వచ్చారు కదా. చూడండి వచ్చేటప్పుడు బాలకృష్ణ గారు ఒక సైగ చేస్తాడు. అది చూడండి పేపర్లు చించేయడం చూసారా సైగ. ఓకే, డాకు మహారాజ్ సినిమా అనుకున్నట్టున్నారు అసెంబ్లీ అంటే. ఇది ఇందులో ఒక విషయం సార్ నేను యాక్చువల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది మాట్లాడింది ఎవరు అంటే అయ్యన్న పాత్ర గారు. ఆయన చాలా బాధపడ్డారు అది గవర్నర్ గారికి. ఇందులో ఈ చించడంలో ఆయన కూడా ఉన్నాడు. చించడంలో ఆయన కూడా ఉన్నాడు. అంటే ప్రీవియస్ గవర్నర్ కి మీరు ఇందులో ఒకటి మీరు అబ్జర్వ్ చేయలేదు, మైక్ లాగేసుకున్నారు. పోడియం దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారి మైక్ లాగేసుకున్నారు. అప్పుడు సిచ్యువేషన్. అందులో గౌరవనీయులు స్పీకర్ గారు ఉన్నారు, ప్రస్తుత స్పీకర్ గారు ఉన్నారు. అదొకటి. రెండో విషయము మర్యాద ఇవ్వలేదు, అమర్యాద చేశారు, గౌరవం ఇవ్వలేదు అంటున్నారు కదా. నేను చెప్పనా మీకు ఎందుకు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమర్యాద ఎవరికి వచ్చేసే వ్యక్తి కాదు. అందరినీ గౌరవిస్తాడు. ఎవరున్నా సరే అన్న అని పిలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన సంస్కారం. ఎందుకని చెప్పేసి గవర్నర్ గారు మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోయాడు. ఎప్పుడన్నా మనం అబ్జర్వ్ చేస్తే ఎందుకు అంటే అబద్ధాలు చెప్పిస్తున్నారు గవర్నర్ గారితో. 6.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి అబద్ధం చెప్పిస్తే వినలేక, 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేస్తే వినలేక, ప్రీవియస్ గా 10 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పేసి చెప్తే వినలేక, ఇది మన వల్ల కాదు, ఈ అబద్ధాలు మనం వినలేము, ఈ జేజేలు మనం చూడలేము అని చెప్పేసి పాపం లేచి వెళ్ళిపోయాడు. కానీ మీరు చేసిన పని మీరు చూసారా, ఏం చేశారో మీరు. ఎంత దారుణం అంటే ఇంకో విషయం సార్, ఇంకో విషయం కూడా మార్నింగ్ నుంచి నడుస్తున్నది. మనకి ఎవరు అంటే మన హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు. మేడంకి బాగా కోపం వచ్చింది ఈరోజు మళ్ళీ అదే పాత డిబేట్ వచ్చింది అసెంబ్లీలో. ఏంటంటే తెలుగు అని చెప్పేసి. నేను వంగలపూడి అనిత గారు ఏమన్నారంటే తెలుగు మీడియం చదివే వాళ్ళు కలెక్టర్ అవ్వలేదా, ఢిల్లీలో పెద్ద పెద్ద స్థానాల్లో లేరా అని చెప్పేసి ఆమె అడగడం జరిగింది. ఆ కలెక్టర్ చదివి ఢిల్లీలో పెద్ద స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో నాకు పేరు చెప్పండి, నేను అడగాలనుకుంటున్నా. ఇంకోటి మీకు ఒక విషయం చూపించాలి సార్. శ్రవణ్ గారు సార్, వెంకయ్య నాయుడు గారు ఇద్దరు నేను వస్తాను. సార్ ఇది యూపీఎస్సి వెబ్సైట్ అండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో వీళ్ళ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నేను ఈ క్వశ్చన్ పేపరు, ఈ వెబ్సైట్ అఫీషియల్ ఈ క్వశ్చన్ పేపరు నేను డౌన్లోడ్ చేసిన ఒక కాపీ. ఇది క్వశ్చన్ పేపర్. ఇక్కడ మీరు చూస్తే ఇది క్వశ్చన్ పేపర్. ఇది ఏ భాషలో ఉంది సార్? ఇంగ్లీష్లో ఉంది. ఇది ఏ భాషలో ఉంది? ఇంగ్లీష్లో ఉంది. ఈ క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకోవడం కూడా తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్లోకి వచ్చిన వాళ్ళకి అసాధ్యం. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి ఇది సాధ్యం. అంత టఫ్గా ఉంది ఈ క్వశ్చన్ పేపర్. నేనే చదవలేకపోయినా, అర్థం చేసుకోవడం వేరే విషయం. ఇది పరిస్థితి. అదే కాకుండా మనం నార్మల్కి వద్దాం. మళ్ళీ నార్మల్గా జేఈ అంటాం. ఎవరైనా సరే ఇంజనీరింగ్ అవ్వాలంటే జేఈ చదవాలి. ఆ జేఈ అన్నది ఈ క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? నీట్ సైన్స్లోకి వెళ్ళాలంటే నీట్ చదవాలి. నీట్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? అంతా వదిలేండి సార్. మనం ఎంసెట్ అని ఎప్పటి నుంచో వింటున్నాం కదా. అది పేపరు ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? మరి ఇవన్నీ అనిత గారికి అర్థం కావా? తెలుగు భాష అంటే మా అందరికీ ప్రాణం అండి. తెలుగు తల్లి, మా తల్లి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ మా పిల్లలు కూడా డెవలప్ అవ్వాలి కదా. లాస్ట్కి అనిత గారిని ఒక ప్రశ్న అడగాలి. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివారా, తెలుగు మీడియం చదివారా? ఆ ప్రశ్న మాత్రం అడగండి సార్. అది అడుగుతుంటే ఎవ్వరు సమాధానం చెప్పలేదు. అనిత గారే కాదు, ఎవరు చెప్పరు. చంద్రబాబు, లోకేష్ గారి కుమారుడు, రామోజీరావు మనవాళ్ళు, మరి మనవరాళ్ళు. అంటే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం రమణ గారు, మీ పిల్లలు వెంకయ్య నాయుడు గారు, అదే అంటండి డెవలప్ అవ్వాలి మీ పిల్లలు. పేదోడి పిల్లలు మాత్రం డెవలప్ అవ్వద్దు. ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు. దీనికి సమాధానం చెప్పుకుని ఇంకేమైనా మాట. ఇంకో వింత విషయం నేను కూడా చాలాసార్లు చెప్పాను మీకు, ఇంకోసారి చెప్తా. ఇంగ్లీష్ మీడియం మూయించారు అంటే దాని వెనకాల ఇంకో కుట్ర ఏంటంటే వీళ్ళ స్కూల్ నడవాలి. అవి కూడా ఇంగ్లీష్ మీడియం. మంత్రులుగా ఉన్న వాళ్ళ స్కూల్ ఉన్నాయండి. ఏ మీడియం నడుపుతున్నారు అనేది అడగాలి. ఇంగ్లీష్ మీడియం నడిపి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. పిల్లలు చచ్చిపోతున్నారు ఫీజులు కట్టలేక. ఆ పరిస్థితులు రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం అండి ఇది.